వాల్మీకి కన్నా ముందు రామాయణం రాసింది ఎవరో తెలుసా? మరెవరో కాదు, ఆ రాముడికి పరమభక్తుడైన హనుమంతుడు. రావణ సంహారం ముగిసింది. రాముడు అయోధ్యకు రాజయ్యాడు. అందరూ సంబరాల్లో ఉంటే ఆంజనేయుడు మాత్రం తన స్వామి ధ్యానంలో గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ శివుడిని పూజిస్తూ రోజు తన కళ్ళారా చూసిన రాముడి కథను అక్కడి శిలలపై తన గోళ్లతో చెక్కడం మొదలుపెట్టాడు. అదే హనుమాన్ రామాయణం. ఏళ్ల తర్వాత వాల్మీకి తను రాసిన రామాయణాన్ని పట్టుకొని శివుడికి చూపించడానికి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ హనుమంతుడు చెక్కిన అక్షరాలను చూసి వాల్మీకి స్తంభించిపోతాడు. హనుమంతుడి భక్తిలో ఉన్న పవిత్రత వల్ల ఆ రచన వాల్మీకి రచన కంటే ఎంతో అద్భుతంగా ఉంది. హనుమంతుడితో ఇలా అన్నాడు: హనుమ, నీ రచన ముందు నా కావ్యం వెలవెలబోతుంది. భవిష్యత్తులో అందరూ నీ రామాయణాన్ని చదువుతారు, నన్ను మర్చిపోతారు అని బాధగా చెప్పాడు. వాల్మీకి కళ్ళలో బాధను చూసిన హనుమంతుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. తన కష్టాన్ని, తన పేరుని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ పెద్ద పెద్ద శిలలను తన భుజాలపై మోసుకొని వెళ్లి సముద్ర గర్భంలో కలిపేశాడు. మహర్షితో ఇలా అన్నాడు: మహర్షి, నాకు కీర్తి వద్దు. నా రాముడి కథ లోకానికి మీ ద్వారానే అందాలి. నా స్వామి సంతోషమే నాకు ముఖ్యం. అందుకే నేడు మనకు వాల్మీకి రామాయణం మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఆ సముద్ర గర్భంలో హనుమంతుడి నిస్వార్థ భక్తి ఇప్పటికీ దాగి ఉంది.